అసలు ఈ వాట్సాప్లో సడన్గా ఈ బ్లూ కలర్ రింగ్ ఎందుకు వచ్చింది అని చెప్పేసి పరిశాన్ ఏం కాకూడదు. ఎందుకు మెటా ఏఐ అంటారు. అంటే ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి రిలేటెడ్గా మనకు ఏదైనా క్వశ్చన్స్ అడిగినా కూడా ఇది మనకు పర్ఫెక్ట్గా కంటెంట్ ఇస్తుంది. అంతేకాకుండా న్యూస్ కూడా మనకు చెప్తుంది, లేటెస్ట్ స్కోర్ అప్డేట్స్ కూడా మనకు చెప్తుంది. మెటా ఏఐ ఇక్కడ ఉంది. అదే ఇక్కడ ఎగ్జాంపుల్ నేను ఏం చేస్తానంటే, హూ ఈజ్ ద డిప్యూటీ సీఎం ఆఫ్ తెలంగాణ అని చెప్పేసి నేను ఒక క్వశ్చన్ అడిగిన, తెలంగాణ డిప్యూటీ సీఎం ఎవరు అని చెప్పేసి చూద్దాం ఇప్పుడు మనకు ఏం ఆన్సర్ వస్తుందో, పర్ఫెక్ట్గా వస్తుందా రాదా. సో మల్లు భట్టి విక్రమార్క ఈజ్ అ డిప్యూటీ సీఎం ఆఫ్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ అని పర్ఫెక్ట్గా మనకు ఆన్సర్ ఇచ్చింది. సో ఈ పాలిటిక్స్ రిలేటెడ్గా నేను అడిగిన. ఇప్పుడు నెక్స్ట్ ఏం అడుగుదామంటే, ఇన్ విచ్ స్టేట్ తిరుపతి ఈజ్ లొకేటెడ్ అని చెప్పేసి అడిగిన. ఇది జనరల్గా మన ట్రావెలింగ్కి సంబంధించిన క్వశ్చన్. ఇన్ విచ్ స్టేట్ తిరుపతి ఈజ్ లొకేటెడ్. తిరుపతి ఈజ్ లొకేటెడ్ ఈజ్ ఎ సిటీ లొకేటెడ్ ఇన్ ఇండియన్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. సో ఇది కూడా మనకు పర్ఫెక్ట్గా ఆన్సర్ ఇచ్చింది. నెక్స్ట్ స్పోర్ట్స్కి సంబంధించి కూడా మనం అడగచ్చు. స్పోర్ట్స్ రిలేటెడ్ ప్లీజ్ టెల్ మీ ది లేటెస్ట్ క్రికెట్ న్యూస్ అని చెప్పేసి కూడా మనం అడగచ్చు. దీనికి కూడా పర్ఫెక్ట్ ఆన్సర్ ఏమిస్తుందో చూద్దాం మనము. ఇది కూడా మనకు పర్ఫెక్ట్గా ఇచ్చింది. హియర్ సమ్ ఆఫ్ ది లేటెస్ట్ క్రికెట్ న్యూస్. విరాట్ కోహ్లీ థ్యాంక్స్ PM మోడీ ఫర్ హిస్ ఎంకరేజింగ్ వర్డ్స్ ఆఫ్టర్ ఇండియాస్ T20 వరల్డ్ కప్ రెఫరెన్స్. సో ఇలా మనకు క్రికెట్ రిలేటెడ్గా ఇచ్చింది, పాలిటిక్స్ రిలేటెడ్గా ఇచ్చింది, అండ్ ట్రావెలింగ్ రిలేటెడ్గా ఇచ్చింది. ఇట్లా మనం ఏదైనా సరే, ఈవెన్ కుకింగ్ రిలేటెడ్గానైనా మనం అడగచ్చు. జనరల్గా మనం ఒక చిన్న హౌ టు మనం ఎక్కువ మన తెలంగాణ వాళ్ళము చికెన్ మటన్ అంటే బాగా గుంజుకుంటాం కాబట్టి మనం హౌ టు కుక్ ఏ చికెన్ అని చెప్పేసి హౌ టు కుక్ చికెన్ 65 అని చెప్పేసి మన తెలంగాణలో గురించి స్పెషల్గా అడుగుదాం. ఇది కూడా పర్ఫెక్ట్గా నీకు ఎన్ని టేబుల్ స్పూన్స్ ఏమేమి వేయాలో క్లియర్గా కంప్లీట్ డేటాతో సహా మనకు పర్ఫెక్ట్గా ఇచ్చేసింది. అది చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఇచ్చిందంటే, 600 grams చికెన్ అంటే అర్ధ కిలో చికెన్, సుమారు అర్ధ కిలో చికెన్ కుకింగ్ గురించి చూపించాడు. 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్, 1/3 teaspoon సాల్ట్, 1.5 teaspoon రెడ్ చిల్లీ పౌడర్. సో పర్ఫెక్ట్గా మనకు ఈ చికెన్ 65 ఎట్లా చేయాలో కూడా చెప్పింది. అట్లా అని చెప్పేసి బీర్లు ఎట్లా తయారు చేయాలా, విస్కీ ఎట్లా తయారు చేయాలా, ఇట్లాంటివి మాత్రం మరి అడగకండి. ఒకసారి ట్రై అయితే చేద్దాం. హౌ టు మేక్ ఏ బియర్ చూద్దాం, ఒకసారి ట్రై చేద్దాం. ఇది కూడా చెప్పింది మనకు హౌ టు మేక్ ఏ బియర్ కూడా. A great question. Making beer is a multi-step process that requires patience, attention to detail, a bit of creativity. Here's basic recipe and guide to get you started. సో ఇట్లాంటివి మాత్రం అడగకండి, నేను ఏదో శాంపుల్గా చూపించిన. సో ఇది మనము పర్ఫెక్ట్గా ఏఐ మెటాని యూజ్ చేసుకోవాలి అంటే, ఇంకేదన్నా లేటెస్ట్ ఎగ్జామినేషన్ రిలేటెడ్ కూడా మనము when will be the వెబ్సైట్. అప్పుడు ఎంసెట్ అనేది ఇప్పుడు వెబ్సైట్ అంటున్నారు. వెబ్సైట్ కౌన్సిలింగ్ ఇన్ తెలంగాణ. When will be the EBSET counseling in Telangana?
ఇది కూడా పర్ఫెక్ట్గా చూపించింది మనకు. టిఎస్ ఎంసెట్ 2024 కౌన్సిలింగ్ ఈ షెడ్యూల్డ్ టు స్టార్ట్ ఆన్ July 4th, 2024. సో ఇది నాకు ఈవెన్ మనకు ఎంసెట్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ రిలేటెడ్ డీటెయిల్స్ కూడా మనకు పర్ఫెక్ట్గా చెప్పింది. తెలంగాణ లేటెస్ట్ నోటిఫికేషన్స్ అని చెప్పేసి ఒకసారి అడుగుతాం. అంటే మనము జాబ్ రిలేటెడ్ అడిగినా కూడా, అంటే మీకు అన్ని డిఫరెంట్ కేటగిరీస్ చూపిస్తున్నాను. లేటెస్ట్ నోటిఫికేషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి కూడా గవర్నమెంట్ రిలేటెడ్ పోస్ట్ అన్ని మనకి ఇక్కడ క్లియర్గా చూపించింది. మినిమం 5 దాకా చూపించింది. ఉస్మాన్ యూనివర్సిటీ ఈస్ హైరింగ్ ఫర్ ది తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024 విత్ అ డెడ్ లైన్ ఆఫ్ July 2, 2024. ఇది ఎన్ఎండిసిలో వేకెన్సీస్ ఉన్నాయని కూడా 81 పోస్ట్ డేట్ ఆఫ్ July 18th లాస్ట్ డేట్ ఎగ్జిక్యూటివ్ పోస్ట్లో ఉన్నాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చూపిస్తుంది. సో ఇట్లా మనము ఏ క్వశ్చన్స్ అయినా కూడా మనం ఇక్కడ అడగొచ్చు. అట్లా అని చెప్పేసి మనం పిచ్చి అడగొద్దు. ఇందాక నేను ఏదో బీడ్ది అడిగినా అని చెప్పేసి అట్లాంటివి అడిగి మీరు ఇందులో ట్రయల్ చేయొద్దు, మీకు లీగల్ యాక్షన్స్ అవుతాయి. సో అంటే అది మెటా ఏఐ ఎంతవరకు పనిచేస్తుందని మాత్రం నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఈ మెటా ఏఐలో ఇంకొక స్పెషాలిటీ కూడా ఉంది. ఇదేంటంటే మనకు ఏఐ ఇమేజెస్ కూడా క్రియేట్ చేసి ఇస్తుంది. అంటే మనం ఏదైనా ప్రాంప్ట్ ఇచ్చినప్పుడు ఆ ప్రాంప్ట్కి తగ్గట్టు మనకు అది ఓన్గా ఇమేజ్ క్రియేట్ చేసి ఇస్తుంది. ఆ ఇమేజెస్ మనకు గూగుల్లో, బింగ్లో, మైక్రోసాఫ్ట్లో ఎక్కడ దొరకవు, ఈవెన్ పినింట్రెస్ట్లో కూడా దొరకవు. అది ఓన్గా క్రియేట్ చేసి ఇస్తుంది. ఎగ్జాంపుల్, నేను క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్ ఏ ఇండియన్ మ్యారీడ్ ఉమెన్ with a blue color blouse and red color saree walking in the street holding shopping bags in her hands. సో ఇది నేను ఇప్పుడు ఈ ప్రాంప్ట్ ఇచ్చాను, చూద్దాం మనకు ఇమేజ్ ఎట్లా వస్తుందో. క్రియేట్ అన్ ఇమేజ్ ఆఫ్ ఇండియన్ మ్యారీడ్ ఉమెన్ విత్ బ్లూ కలర్ బ్లౌజ్ అండ్ రెడ్ కలర్ శారీ వాకింగ్ ఇన్ ది స్ట్రీట్ హోల్డింగ్ షాపింగ్ బ్యాగ్స్ ఇన్ హర్ హ్యాండ్స్. ఇదండి మనకు పర్ఫెక్ట్గా వచ్చింది. ఏముంది మ్యారీడ్ ఉమెన్ అంటే ఇంకా నుదుటి మీద బొట్టు కూడా వచ్చింది. అంటే మ్యారీడ్ ఉమెన్ అని చెప్పి తెలియాలి కదా. ఇక బ్లూ కలర్ బ్లౌజ్ అండ్ రెడ్ కలర్ శారీ విత్ షాపింగ్ బ్యాగ్స్. ఆ షాపింగ్ బ్యాగ్స్ కూడా మనము ఏ కలర్ బ్యాగ్స్ ఇవ్వాలి, బ్యాంగిల్స్ ఏ కలర్ ఇవ్వాలి, సో పర్ఫెక్ట్గా మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇట్ డిపెండ్స్ అపాన్ అవర్ క్రియేటివిటీ. కంప్లీట్గా మన క్రియేటివిటీ మీద డిపెండ్. ఈవెన్ ఎవరికైనా డ్రీమ్ గర్ల్ ఉంటే వాళ్ళ డ్రీమ్ గర్ల్ ఎట్లా ఉండాలనుకుంటున్నారో ప్రాంప్ట్ ఇవ్వచ్చు, బట్ పర్ఫెక్ట్గా మాత్రం రాదు. ఇంచుమించు అంటే 50 or 60% మీరు ఊహించుకోవచ్చు. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. అట్లనే అమ్మాయిలు కూడా డ్రీమ్ బాయ్లు ఉంటే ఎవరన్నా డైరెక్ట్గా ప్రాంప్ట్ ఇచ్చి మీరు మీ డ్రీమ్ బాయ్ని ఊహించుకోవచ్చు. మమ్మల్ని పాస్ చేయాలి సార్, పాస్ అయితే చేయాలి. సో ఇది ఇమేజ్ క్రియేటివిటీ. ఏ ఇమేజ్ అయినా సరే ఇది దాన్ని ఓన్గా క్రియేట్ చేస్తుంది. ఇక్కడ ఏంటంటే మన క్రియేటివిటీ అనేది ఇంపార్టెంట్, మనం ఇచ్చే ప్రాంప్ట్ అనేది ఇంపార్టెంట్. మనం ప్రాంప్ట్ పెద్దగా ఇచ్చామనుకోండి, పెద్దగా క్లియర్గా వస్తుంది, పర్ఫెక్ట్గా వస్తుంది ఇమేజ్ మాత్రం. అంటే ఎగ్జాక్ట్గా మన హెయిర్ స్టైల్ ఇట్లా ఉండాలి, కర్లీ హెయిర్స్ ఉండాలి, అండ్ ఈవెన్ శారీ బదులు పైజామా వేసుకోవాలి, లేదా లాంగ్ ఫ్రాక్ వేసుకోవాలి. ఇట్లా డిఫరెంట్ మీరు ఇచ్చే ప్రాంప్ట్ని బట్టి అది ఓన్గా ఇమేజ్ క్రియేట్ చేసేసి, అట్లా అని చెప్పేసి మీరు పిచ్చి ఇమేజ్లు క్రియేట్ చేస్తే అది ఇవ్వదు కూడా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు క్రియేట్ చేద్దాం అనుకున్నా అది ఇవ్వదు కూడా. అది ఎంతవరకు లిమిటేషన్లో ఉందో అంతవరకు లిమిటేషన్లో ఉంది.
ట్రై మీకు కావాలంటే ట్రై కూడా చేసుకోవచ్చు. ఫోనే మీ చేతిలో ఉంటుంది, ఎంతసేపు ట్రై చేసుకోవడానికి. కానీ అయినా రాదు కూడా, మీకు పిచ్చి పిచ్చి కమాండ్లు ఇస్తే, పిచ్చి పిచ్చి ప్రాంప్ట్స్ ఇస్తే అది రాదు. సో ఇంకోటి, ఫ్యూచర్లో ఇది తెలుగులో కూడా రావచ్చు. దాన్ని ఏంటంటే ఇప్పుడు ఒక్కసారి మనం ట్రై చేద్దాం తెలుగులో. హైదరాబాద్లో బావర్చి హోటల్ ఎక్కడ ఉన్నది? నేను ఇచ్చాను హైదరాబాద్లో బావర్చి హోటల్ ఎక్కడుందని. అది పర్ఫెక్ట్గా మనకు బావర్చి హోటల్ ఈజ్ పాపులర్ రెస్టారెంట్ చైన్ హైదరాబాద్. బావర్చి రెస్టారెంట్ నల్లగుట్ట సంధ్యా థియేటర్ కాడిది ఇచ్చింది, అండ్ అదే ఆర్టీసీ ఎక్స్ రోడ్ కాడిది, రెండు ఆపోజిట్లో ఉంటాయి. ఇంకోటి కేపీహెచ్బి కుక్కడపల్లిది ఇచ్చింది, ఆమీర్పేట ధరంకరం రోడ్ది ఇచ్చింది. సో పర్ఫెక్ట్గా, ఆల్మోస్ట్ పర్ఫెక్ట్గా మాత్రం ఇచ్చింది మనకు. ఇట్లా మనము ఈ ఏఐని ఎట్లనైనా వాడుకోవచ్చు. ఇదైతే వాడుకుంటే మాత్రం, సరిగ్గా వాడుకుంటే మాత్రం మనకు చాలా యూటిలైజ్ అవుతుంది. చాలా ఫీచర్స్ ఉన్నాయి ఇందులో. ఎలాంటి న్యూస్ అయినా సరే ఇది మనకు పర్ఫెక్ట్గా అందిస్తుంది. సో దయచేసి ఫాలో, ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది, ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఈ ఛానల్ కొత్త కాబట్టి నేను వీడియోస్ లాంగ్ చేయట్లేదు. దయచేసి సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, అట్లనే గంట కూడా కొట్టండి. ఓకే అండి, థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.